సో ఎక్కడికి వెళ్ళిన హ్యూమన్స్ ఉన్నారు మ్యాన్. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే నాకు అసలు జనాలే నచ్చట్లేదు, అదే రియాలిటీ. బట్ థింగ్ నుంచి నేను ఒక థింగ్ అయితే ఫిక్స్ అయ్యా, మాది భయంగా ఉంది మా. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఈ యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసిపోయింది, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మినిమం మోర్ దాన్ 1 month అయింది. నేను ఎవరితో కాంటాక్ట్లో లేను, ఐ జస్ట్ స్పెండింగ్ మై ఓన్ టైమ్. అండ్ ఇప్పుడు నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతారు. నాకు అది ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంట్ బి ఫ్రీ. బట్ థింగ్ ఏంటి అంటే ఇన్ రియాలిటీ ఎవడేం పట్టించుకోడు మ్యాన్. మహా అయితే 2 వీడియోలు చూస్తారు, అంతకు మించి చూడరు. బట్ ఐమ్ స్టార్టింగ్ ఇట్ అగైన్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక క్రింజీ షార్ట్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. యా, సో ఇంకా నుంచి ఇన్స్టాగ్రామ్లో నన్ను నేను క్రింజ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటా. బట్ ప్రపంచాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని చూసేటట్టు చేస్తా. మీరు రియలైజ్ అవుతారు లైఫ్ ఇస్ సంథింగ్ బియాండ్ హ్యూమన్ ఇమాజినేషన్. సో నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నా. అండ్ 2 సంవత్సరాల నుంచి మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నా, ఎవరికి అర్థం కాలేదు. సో ఎక్స్ప్లెయిన్ చేయడం మానేసాను. అండ్ నా ఇప్పుడు అదే ఎక్స్ప్లెనేషన్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశా, బట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో నాలో ఉన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ని తీసేసి I just want to face cringe. Yeah. నేను ఇక్కడ ఆఫ్రికా అడవుల్లో ఉన్నాను, నా గురించి వెతకద్దు. నువ్వు కనుక చూస్తుంటే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దయచేసి బయటికి వెళ్ళిపో మై డియర్ ఎక్స్ ఫ్రెండ్స్. అందరితో గొడవ లేదు. టు బి ఆనెస్ట్, నేను రియల్ వరల్డ్లో నేను ఒక మోస్ట్ అగ్లియస్ట్ క్యారెక్టర్. అందుకే నాతో నేనే ఎంజాయ్ చేస్తా. సో దట్స్ వై. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. అండ్ ఇన్ రియల్ వరల్డ్లో ఐఎమ్ ఏ ఫకింగ్ ఫెయిల్యూర్. సో షిట్. ఓకే, లాంగ్వేజ్. యారా కాలేజ్ ఎగ్గొట్టి రోడ్ల మీద తిరిగి వీడియోలు తీసుకుంటున్నారా అంటారు. అది నా భయం. ఇప్పుడు నా లెక్చరర్లు చూసారు అనుకో, యారా క్లాస్కి రావా, వీడియోలు చేసుకుంటావా, ఏంటి ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నావు. నేను పట్టించుకోను. బట్ ఎందుకు అన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ నాలో ఉండిపోయింది. అద్దరిపోయి స్పాట్ కనిపెట్టాను. ఇంకా నుంచి ఇక్కడ తీస్తా వీడియోలు చూద్దాం. కానీ చాలా ఎక్కువ దూరం పొలం వచ్చాను, వదిలితే అందుట్లో స్నానం కూడా చేస్తా. సో ఇంకా నుంచి ప్రపంచాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూతో మీకు చూపిస్తా. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఐ డోంట్ కేర్. ఇది వ్యూస్ కోసం కాదు, మీ వాచ్ రిటెన్షన్ కోసం కాదు. ఇది మీ ఇష్టం. చూస్తే చూడు, సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకో. ఇట్స్ నన్ ఆఫ్ మై థింగ్ మ్యాన్. చెప్పేది ఒకటే, ఏ పని చేసినా మనసుకు నచ్చింది చేయాలి. నేనేం బాగున్న వీడియోలు చేయట్లేదు ఫేస్ కప్పుకుని చేయడానికి. అది కూడా చేస్తానేమో, నేను అసలుకే తోలగండి, అన్నిట్లో వేలు పెట్టేస్తా. సో పాప్కార్న్ తినడం మానేసి బాగుపడదాం అనుకుంటున్నా. బాగుపడదాం లేదో చూద్దాం. లెట్స్ గో. యా ఇంకొక విషయం మర్చిపోయింది, గుర్తు రాలేదు ఇంకా. ఏంటి ఇందాకే కదా అనుకున్నా. సో ఖాళీగా ఉండి బోర్ కొట్టేసింది భయ. ఇన్స్టాగ్రామ్ కూడా బోర్ కొట్టేసింది. ఇంకేం చేయాలి తెలియట్లేదు. ఓ బుర్ర తినడానికి, నేను ఒకళ్ళు బుర్ర తినడానికి నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఉంది కానీ నేనే కావాలని పోగొట్టాను. నాకు అంత ఓపిక లేదు. నాకే చిల్లర లేదు, గవ్వ ఖాళీ పర్సు. ఆ చిల్లరతో తిరుగుతున్నా. గర్ల్ ఫ్రెండ్ ఏం మెయింటైన్ చేస్తా, ఆ చిల్లర కూడా మిగలదు. సో
ఏంటిది న్యూక్లియర్ అటాక్ దీనమ్మ